వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు టైటిల్ చూస్తే మీరు లోకేష్తో జాగ్రత్త, కొడుకు చంద్రబాబు అంత మంచోడు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డికి సీనియర్ల సలహా అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఇలాంటి టైటిల్ మనం తీసుకున్నట్టున్నాం ఒకసారి. అయితే ఈరోజు ఏపీ రాజకీయాల కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ టైటిల్ యాప్ట్ అనిపించింది, అందుకే ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎవరంటే లోకేషే. ఈరోజు టీడీపీలో కంటే, టీడీపీ సీనియర్ నేతల్లో కంటే, ఆ పార్టీలో కంటే, కూటమిలో కంటే లోకేష్ గురించి ఎక్కువగా చర్చనీయాంశం అవుతుంది. ఎక్కడ అంటే అది వైఎస్ఆర్సీపీలోనే. వైఎస్ఆర్సీపీలో ఏ ఇద్దరు నేతలు కలిసినా లోకేష్ గురించి, ఆయన వేస్తున్న రాజకీయ అడుగుల గురించి, ఆయన మూవ్స్ గురించి చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతూ ఉంది ఈ చర్చ అంటే ఒకటి ఫస్ట్ చర్చ ఏంటంటే వెండెట్టా పాలిటిక్స్. నిజానికి చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా వెండెట్టా పాలిటిక్స్ అనే దానికి ఆయన ప్రయారిటీ ఇవ్వడు. అసలు ఒప్పుకోరు. వెండెట్టా పాలిటిక్స్ అంటేనే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఆయన. ఎప్పుడు వాటిని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం కూడా చేయడు. చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు ఓటు నోటు కేసు దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ దాకా తను ఆ స్థాయిలో అవమానించి తెలంగాణ నుంచి దూరం చేసిన కేసీఆర్ సంగతి ఎప్పుడో తేల్చుకుని ఉండేవాళ్ళు. అలాంటి కేసీఆర్ తుంటి వరకు కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళరు. తనకు మద్దతు ఇచ్చిన వాళ్ళు చాలామంది తిడుతున్నా సరే ఆ రోజు కేసీఆర్ని పరామర్శకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు. సో అదే కాదు, తన్ని 52 రోజుల పాటు కేసీఆర్ లేని చోట కేసు క్రియేట్ చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ ఈరోజు బయట ఉండనిచ్చేవాళ్లే కాదు. ఈరోజు అటు బీజేపీతో టైఅప్లో ఉన్నారు ఆయన. ఈరోజు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే జగన్ ఎప్పుడో జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఓపెన్గానే చెప్తారు అన్నమాట, ఎక్కడ దాచుకోరు ఆయన. వెన్నెట్టా పాలిటిక్స్ నేను వెళ్ళను, నిజ లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడైనా ఆధారాలు కనుక ఏమైనా ఉంటే నేను పూర్తిగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్తుంటారు. కానీ ఎప్పుడూ తన కెరీర్లో, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఆయన ఒక వెండెట్టాకి వెళ్ళినట్టు, లేకపోతే ఒక పరుషంగా మాట్లాడినట్టు, ఆయన గురించి ప్రత్యర్థులు అనడానికి ఏముంటాయి. ఆయన హైటెక్ సిటీ కట్టానంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, గోబెల్స్ ప్రచారం అంటారని మాట్లాడతారు. కానీ బట్ ఆయన ఎక్కడ కూడా పరుష పదజాలం, ఒక బూతులు మాట్లాడిన సందర్భం కానీ, దాన్ని ఎండార్స్ చేస్తూ సమర్థించుకున్న సందర్భం కానీ మనం చూడం. అలా ఆయన కెరీరు అదొక వే. అది నచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆ జనరేషన్ వాళ్ళు. బట్ ఇప్పుడు అంతా కూడా లోకేష్ నచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. లోకేష్ నచ్చేవాళ్ళు ఆ పార్టీలో ఎందుకు వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు జనరేషన్లో అంతా పొలిటీషియన్స్ అంతా ఈరోజు మెజారిటీ క్యాబినెట్లో ఉన్నా, ఆ పార్టీలో ఉన్నా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, వివిధ రకాల పొజిషన్స్లో ఉన్నా, బట్ యూత్ కూడా అదే స్థాయిలో ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. చాలామంది వారసులో ఈరోజు ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే లోకేష్ కూడా తన పాదయాత్ర తనను మార్చిందా, జగన్మోహన్ రెడ్డి చేసిన హ్యూమిలేషన్ తనను మార్చిందా, పార్టీ ఓటమి అంతా ఒక ఎత్తు, తాను మంగళగిరిలో ఓడిపోతే తన ఓటమి మరొక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం ఆయనలో కసిని పెంచిందా, తన తల్లిని అవమానించిన విధానం, తన తండ్రిని జైల్లో పెట్టిన విధానం ఆయన రాటు తేల్చిందో. కానీ లోకేష్ ఇప్పుడు గతంలో అంటే లోకేష్ కాదు, పూర్తిగా ఎవల్యూట్ అయిన లోకేష్ ఈ రోజున. ఒకవైపు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మరోవైపు చూస్తే ఐటీ మినిస్టర్గా రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించడంలో ఆగట్లా లోకేష్. ఈరోజు వెన్నెట్టా పాలిటిక్స్ అనేది పై కనిపించాల్సిన అవసరం లేదు. వెన్నెట్టా చేయాలంటే ఇక్కడ రెడ్ బుక్ అనేది పూర్తి స్థాయిలో ఆయన ఆన్ రికార్డే చెప్పారు పాదయాత్రలో, తన యువగళం పాదయాత్రలో. వైసీపీ నుంచి ఎవరు ఇబ్బంది పెట్టినా అటు అధికారులని, ఇటు వైసీపీ నేతల్ని రెడ్ బుక్లో చేరుస్తున్నానని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను మంత్రి పదవులు స్వీకరించిన తర్వాత తాను ఒక్కొక్కటిగా వేస్తున్న మూవ్స్ వైఎస్ఆర్సీపీ నిజంగానే ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారో తప్ప లోకేష్ పేరు ప్రస్తావించరు. ఆయన మాటకు ముందు చంద్రబాబు నాయుడు తిడతారు, ఆ తర్వాత కోపం వస్తే పవన్ కళ్యాణ్ తిడతారు. కానీ లోకేష్ గురించి ఎప్పుడో ఒకసారి, మొన్న ఆయన కొలంబో మ్యాచ్ గురించి చేసిన కామెంట్స్ తప్ప లోకేష్ గురించి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మాట్లాడరు ఆయన గురించి. లోకేష్ గురించి ప్రస్తావించాల్సి వస్తే ఇంకా రెడ్ బుక్ గురించో, రెడ్ బుక్ రాజ్యాంగం అనో హడావుడి చేస్తారు. కానీ ఈరోజు అటు మంత్రిగా ఆయన సమర్థత చూసి ప్లస్ పాయింట్స్ ఏంటంటే టీడీపీ వైపు నుంచి ఆయనలో జరుగుతున్న చర్చ. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా వైస్ ఛాన్సలర్స్ దగ్గర నుంచి ఈరోజు మెగా డిఎస్సీలు ప్రకటించడం వరకు, అదే లోకేష్ ఈ విషయంలో నిజంగానే తనకంటూ ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ చేసుకున్నారు చాలా తక్కువ సమయంలో. ఈరోజు చూస్తే మంగళగిరిని పూర్తి ఒక ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం. అటు మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రజల మనసు కూడా చూరగొన్నాడు. తను లేకపోయినా, తన అందుబాటులో లేకుండా తన భార్య బ్రాహ్మణి ఈ స్థాయిలో ఫోకస్ పెడతా ఉన్నారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ మీద. ఇక ఇది పక్కన పెడితే ఈరోజు ఐటీ శాఖ మినిస్టర్గా ఒక గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ఈరోజు ఒక కాగ్నిజెంట్ దాకా, ఒక హెచ్ఎస్బీసీ నుంచి ఒక ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ దాకా ప్రతి అంశం మీద కూడా ఫోకస్ పెడుతున్న తీరు, సిఏ సదస్సును సక్సెస్ చేసిన తీరు, విదేశీ పర్యటనలు చేస్తున్న తీరు, రాష్ట్రం కోసం తాను బెంగళూరు మినిస్టర్లతో గొడవల దాకా
సో పక్క రాష్ట్రాలతో కంపేర్ అవుతున్న తీరు లోకేష్ను వార్తలో ఉంచుతోంది. సో జనంలో కూడా ఇది చర్చనీయాంశం అవుతోంది సమర్థతకు సంబంధించి, ఆయన ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు అనేసి. మరి ఇంత బిజీగా ఉన్నారు కదా, పార్టీని గాలికి వదిలేస్తారేమో, ఆయన మంత్రి కాకుండా ఉండాల్సిందే అనుకున్నారు చాలామంది. కానీ ఈరోజు పార్టీతో తను ఎప్పుడూ టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఏ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా, ఎక్కడ ఏది జరుగుతున్నా అందుబాటులో ఉన్న నేతలను పిలిపించుకొని మీటింగ్ పెడతామో, ఎమ్మెల్యేలతోని ఎంపీలతోని భేటీ కావడమో, మంత్రులతో కూర్చోవడమో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే బడ్జెట్ సెషన్స్ రోజుకు ఒక జిల్లా కాన్స్టిట్యున్సీలో, ఒక జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఒక కొత్త సాంప్రదాయానికి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఒక ఎమోషనల్ బాండింగ్ అది పార్టీతోని, పార్టీ నేతలతోని చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోని లోకేష్ కలిసిపోతున్న తీరు కానీ, చాలా వాళ్ళతో ఎంతో ఆత్మీయంగా వాళ్ళు కూడా లోకేష్తో కలిసిపోతున్న తీరు కానీ ఈరోజు చూస్తే ఆయన అటు అయ్యన్న పాత్ర దగ్గర నుంచి బుచ్చే చౌదరి దాకా సీనియర్లతోని, ఇటు ఆదిరెడ్డి దగ్గర నుంచి పరిటాల శ్రీరామ్ దాకా వాళ్ళతోని కలిసిపోతున్న తీరు చూసిన తర్వాత నిజంగా లోకేష్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళు కొత్త అయినప్పటికీ వాళ్ళు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన చరిత్రలో, తన పొలిటికల్ హిస్టరీలో ఎప్పుడైనా ఇలాగ చేశారా, ఇంత ఎమోషన్ బాండింగ్ మెయింటైన్ చేశారా అనే చర్చ కూడా వైసీపీలో జరుగుతూ ఉంది. సో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు మంత్రి పదవుల్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ లోకేష్ తను తాను పూర్తి స్థాయిలో 100% కాదు 100కి 1000% ఎవల్యూట్ అయ్యారు. ఇది ఒకవైపు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని టార్గెట్ చేసే విషయంలో లోకేష్ వాళ్ళ కూసాలు కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరికీ అర్థం కావట్లా. ఈరోజున చూస్తే చాలామంది అనుకున్నారు అందరినీ వదిలేస్తున్నారా, ఇంకా ఇంతమంది ఆ రోజున చంద్రబాబు నాయుడిని, టీడీపీని ఇబ్బంది పెట్టారు కదా అన్నారు. కానీ ఈరోజు లోకేష్ వరుసగా చేస్తున్న పనులు మనం చూస్తే, ఒక వంశీ పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టిన కేసు, కానీ ఈరోజు ఆయన తన తల్లిని వేధించిన తీరు, తన తల్లిని అవమానించిన తీరు, తనకి తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ తీరు ఆయన 6 నెలలు జైల్లో ఉంచింది వంశీని. బయటకు వచ్చిన తర్వాత ఈరోజు వంశీకి ఫేస్ లేదు గన్నవరంలో చూపించుకోవాలంటే. కొడాల నాని మీద లుక్అవుట్ నోటీస్ ఉంది. ఏ కేసులో అయినా ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అవుతారని లోకేష్ హింట్ ఇస్తూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ దాడికి వస్తే అవినాష్ మీద లుక్అవుట్ నోటీస్ ఉంది ఈ రోజున. ఇక పెద్దిరెడ్డి మీద ఆల్రెడీ మిథున్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చున్నారు లిక్కర్ స్కామ్లో. పెద్దిరెడ్డి పూర్తి స్థాయిలో మదనపల్లి ఫైల్స్ తగలబడటం దగ్గర నుంచి ఏదైతే భూముల ఆక్రమణల దాకా అన్ని కేసుల్లో పెద్దిరెడ్డి ఇరుక్కుపోయి ఉన్నారు. సో ఇన్ని కేసులు ఉన్నాయి. ఇంకోవైపు చూస్తే ఈ రోజున ఆ పార్టీ మూలాలు కూడా కదిలించే ప్రయత్నం, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి భూ ఆరోపణలు చేస్తే తన మీద ఆయనకి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. లోకేష్ పరువు నష్టం దావా వేస్తున్నారు ఆయన మీద. మరోవైపు అంబటి రాంబాబు తన తండ్రిని గురించి కామెంట్ చేస్తే ఈరోజు 18 రోజుల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఇంకా ఆయన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక అందుకే కాదు, ఇక బొత్స సత్యనారాయణ వాళ్ళిద్దరు ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు, అటు కౌన్సిల్లో కానీ ఇటు హైటీ లాంటి కార్యక్రమాల్లో కానీ. అయినా సరే ఈరోజు బొత్స హెరిటేజ్ గురించి మాట్లాడితే బొత్స సత్యనారాయణకి లీగల్ నోటీస్ వెళ్ళిన పరిస్థితి హెరిటేజ్ నుంచి. సో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన పార్టీ నేతలను ముఖ్యంగా ఎవరైనా సరే ఇలా అబద్ధాలను ప్రచారం చేసినా, ఎవరైనా వాటిని మాట్లాడే ప్రయత్నం చేసినా, ఎవరైనా తాము అవసరమైన దానికన్నా ఎక్కువ చేసినా ఎక్కడా కూడా లోకేష్ ఉపేక్షించే ప్రయత్నం చేయటం లేదు. అందుకే పూర్తి స్థాయిలో ఈరోజు లోకేష్ వైఎస్ఆర్సీపీలో కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా తన గురించి ఏమైనా మాట్లాడినా, కమెంట్ చేసినా, మన మ్యాచ్ గురించి మాట్లాడితే దాన్ని కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. సో అందుకే లోకేష్తో మాత్రం పెట్టుకోవద్దు, లోకేష్తో జాగ్రత్త అని చెప్తా ఉన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా స్టార్టింగ్లో చెప్తా వచ్చారు, మాకేం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రత్యేక విలనేం కాదు, మాకైనా ప్రత్యేకంగా ఆయన మీద మాకేమీ వెండెట్టా ఏం లేదు, వాళ్ళు పద్ధతిగా ఉంటే మేము కూడా వాళ్ళని టార్గెట్ చేయమని ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ చేయను అని పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇచ్చారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అదే రూట్లో ఉన్నారు. సో కొంత డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది ఎవరు అంటే లోకేషే. అందుకే ఈరోజు లోకేష్ టార్గెట్ అవుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో చాలా సీరియస్గా ఆయన హాట్ టాపిక్ అవుతూ ఉన్నారు. అందుకే లోకేష్తో పెట్టుకునేటప్పుడు జాగ్రత్త అనే చర్చ కూడా జరుగుతోంది. ఈరోజు సోషల్ మీడియాతో సహా మీడియా ప్రతినిధులు కూడా ఎవరిని ఆయన వదిలిపెట్టట్లా, కుటుంబ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వాళ్ళని. అందుకే లోకేష్ గురించి అటు పాజిటివిటీతో పాటు ఇటు కొంత డిఫరెంట్ చర్చ అయితే వైసీపీలో కారణం అవుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే ఫ్రీక్వెంట్గా ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తిట్టినంత సార్లు, విమర్శలు చేసినంత సార్లు లోకేష్ని చేయరు ఆయన. ఎప్పుడో ఒకసారి మొన్న క్రికెట్ మ్యాచ్ విషయంలో ఈ కొడుకు అన్నారు, కానీ లోకేష్ అనే పేరు రావడం కూడా పేరు కూడా పలకలేకపోయారు ఆయన. సో అందుకే ఈరోజు లోకేష్ టాక్ ఆఫ్ ది వైసీపీ అయ్యారు అంటే కూడా అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.